Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 68వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఎవడు అతి రహస్యమైన గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పునో అట్టివాడు నాయందు ఉత్తమ భక్తి కలవాడై సంశయరహితుడై నన్నే పొందగలడు. గీతా ప్రచారము యొక్క మహత్తర ఫలితమును భగవానుడిక్కడ తెలుపుతున్నాడు. గీతా ప్రచారము ఎడల భగవానునికి ఎంతో ప్రీతియో ఈ వాక్యముల వలన వెల్లడి అవుతోంది. గీతా ప్రబోధ ఫలితము సాక్షాన్మోక్షమే అని ఇక్కడ చెప్పబడింది. తన భక్తులకు గీతాశాస్త్రమును బోధించువారు పరాభక్తి కలవారై బ్రహ్మ సాయుధ్యమును పొందుదురని ఇక్కడ చెప్పబడింది. దీనిని బట్టి ఇతరులకు ఉపకారము చేయుటయే సర్వోత్తమ భక్తి అగుచున్నది. ఇతరులకు ఉపకారము చేయుట అనగా ఆయా రూపముతోనున్న భగవంతునకు సేవ చేయుటయే అగును. కావుననే ఇది సామాన్య భక్తిగా కాక పరాభక్తిగా ఇక్కడ వర్ణించబడింది. అన్ని దానముల కంటేనూ జ్ఞానదానము సర్వోత్తమమైనది. కావున ఇతరులకు చేయు జ్ఞానదానము పరాభక్తిగా ఇక్కడ వర్ణింపబడింది. అసంశయ అని చెప్పినందువలన అట్టి గీతా ప్రబోధకుడు తప్పక ముక్తిని పొందగలడని, సంశయరహితుడు కాగలడని విదితమవుతోంది. కావున అందరూ ఇట్టి మహత్తర ఫలితమును వసగగల ఈ గీతాశాస్త్రమును తాము శ్రద్ధతో పఠించి దానిని ఇతరులకు కూడా బోధించుట ధర్మము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.